ప్లాన్ ఏంటి? 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం, తెలంగాణ బాగుపడాలని, తెలంగాణలో ప్రతి ఇంటికి అనేక సంక్షేమం అభివృద్ధి పథకాలు అందాలని కేసీఆర్ గారు ఆలోచన చేస్తే నువ్వు వాటిని తొక్కుకుంటూ పోతావు. సందర్భంలో మాట్లాడతావు, మరొక సందర్భంలో మాట్లాడతావు కేసీఆర్ గారి ఆనవాళ్ళను చెరిపేస్తా అని. ఎక్కడ చెరిపేస్తావు? నడిగడ్డకు వస్తున్నటువంటి నీళ్లను ఆపేస్తావా? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పోతున్నటువంటి 4 లక్షల పైచిలకు ఎకరాలకు వచ్చేటువంటి నీళ్లను ఆపుతావా? లేదు ఇవాళ కూర్చున్నటువంటి సెక్రటేరియట్ ని కూలగొడతావా? లేదు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తావా? కాళేశ్వరం నీళ్ల ద్వారా ఇవాళ ఉత్తర తెలంగాణకు నీళ్లు వస్తున్నటువంటి ఉత్తర తెలంగాణ ప్రజలు బతుకున్నటువంటి దాన్ని వాళ్ళ బతుకులని హరిస్తావా? ఎట్లను తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆనవాళ్లను చెప్పేస్తావు చెప్పాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే జరిగినటువంటి అభివృద్ధి కొనసాగింపుగా నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేయే తప్ప ఇవాళ ప్రతిరోజు అభివృద్ధికి విరోధకుడుగా ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని దీక్షా దివస్ నిజానికి తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం కోసం చేసినటువంటి తన దీక్ష దివస్ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున నిజానికి 3 గంటలుగా కొనసాగుతా ఉంది. ఎవ్వరు కూడా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి మమకారం, అభిమానం చెక్కు చెదరకుండా మీరు కూర్చొని ఈ దీక్షా దివస్ ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ గుర్తు చేస్తూ, ముఖ్యంగా మిత్రులారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇంత పెద్దగా మీకు ఎమ్మెల్యే లేకపోయినా ఈ ప్రాంతంలో